హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ప్రజాసేవ తెలుగు ఛానల్కి స్వాగతం. కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలైతే దివ్యాంగులకి భారీ శుభవార్తని తెలియజేయడం అయితే జరిగింది. ఎవరైతే వివాహం చేసుకుంటారో దివ్యాంగులు సకలాంగులని వివాహం చేసుకున్నా, లేదు అంటే దివ్యాంగులని పెళ్లి చేసుకున్నప్పటికీ కూడా వారికి వివాహ బహుమతి కింద 2 లక్షల రూపాయలని వారి ఖాతాలో జమ చేయడం అయితే జరుగుతుంది అని చెప్పేసి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు అయితే జీవోని కూడా రిలీజ్ చేయడం అయితే జరిగింది. అయితే ఈ యొక్క పథకం చాలా మందికి ఇంకా తెలియదు. సో వీడియో చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా మీకు తెలిసినటువంటి దివ్యాంగులకి ఈ వీడియోని షేర్ చేస్తారు అని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేయండి. ఆ తర్వాత వచ్చేటటువంటి హైప్ పాయింట్స్ కూడా ఇచ్చినట్టయితే వీడియో మరింత మందికి రీచ్ అయ్యేటటువంటి అవకాశం అయితే ఉంటుంది. ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ మీకు ఎప్పటికప్పుడు మన ఛానల్లో నోటిఫికేషన్ రూపంలో రావాలి అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాని మీద ట్యాప్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. ఇక ఈ యొక్క పథకానికి సంబంధించిన పూర్తి వివరాలని మనం చూసుకున్నట్టయితే మనకి ఈ యొక్క పథకం అనేది గతంలోనే ఇంప్లిమెంటేషన్ అయితే జరుగుతుంది. కాకపోతే ఇదివరకు ఏ విధంగా రూల్స్ ఉండేది అంటే, ఒక దివ్యాంగుడు లేదా దివ్యాంగురాలు సకలాంగుడు లేదా సకలాంగురాలిని వివాహం చేసుకున్నట్టయితేనే ఈ యొక్క పథకం అనేది ఇచ్చేటటువంటి ఆనవాయితీ ఉండేది. సో ఇప్పుడు దాన్ని సడలించి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలైతే ఇద్దరు దివ్యాంగులు పెళ్లి చేసుకున్నప్పటికీ కూడా వారికి కూడా ఈ 2 లక్షల రూపాయల గిఫ్ట్ని అందించాలి అని చెప్పేసి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలైతే సంచలన నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. సో అందులో భాగంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఈ యొక్క నిర్ణయాన్ని కూడా జీవో రూపంలో ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ఈ ఇంప్లిమెంటేషన్ అయితే త్వరలో జరగబోతుంది. ఈ వీడియోని చూస్తున్నటువంటి మీరంతా కూడా ఏ రాష్ట్రం నుండి ఏ జిల్లా నుండి చూస్తున్నారో మీ యొక్క జిల్లా పేరుని కామెంట్ రూపంలో తెలియజేస్తారని కోరుకుంటున్నాను. అయితే ఈ యొక్క పథకానికి పెళ్లి అయిన తర్వాత ఏ విధంగా అప్లికేషన్ చేసుకోవాలి, ఇక్కడ మనం క్లియర్గా చూసుకున్నట్టయితే మీకు పెళ్లి అయిపోయిన తర్వాత మీకు మ్యారేజ్ సర్టిఫికెట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఆ మ్యారేజ్ సర్టిఫికెట్ అనేది ఖచ్చితంగా మీ వద్ద ఉండాలి. దీనితో పాటుగా మీ ఇద్దరి వధువు అండ్ వరుడు ఈ ఇద్దరికి సంబంధించినటువంటి ఆధార్ కార్డ్స్ ఉండాలి. ఆధార్ కార్డులో మీ యొక్క రాష్ట్రము ఏది అయితే ఆ రాష్ట్రం పేరు, మీ జిల్లా ఏది అయితే ఆ జిల్లా పేరు తప్పనిసరిగా ఉండాలి. ఆ విధంగా అప్డేట్ కానట్టయితే ముందే అప్డేట్ అనేది చేసి పెట్టుకోండి. దానితో పాటుగా మీ యొక్క పాన్ కార్డ్ 2 లక్షల రూపాయలు కాబట్టి ఖచ్చితంగా పాన్ కార్డ్ అనేది పెట్టాలి. దీనితో పాటుగా మీ ఓటర్ ఐడి కార్డ్ అనేది పెట్టవలసి ఉంటుంది. అదేవిధంగా మీ యొక్క క్యాస్ట్ సర్టిఫికెట్కి డేట్ ఏమి ఉండదు కాబట్టి లైఫ్ టైం యూజ్ అవుతుంది. అదేవిధంగా ఇన్కమ్ సర్టిఫికెట్ అనేది మనకి 1 ఇయర్ మాత్రమే యూజ్ అవుతుంది కాబట్టి ఆ సర్టిఫికెట్ డేట్ ఉందో లేదో మీరు అప్లికేషన్కి వెళ్ళేదానికన్నా ముందే మీరైతే ఒకసారి వెరిఫై చేసుకోండి. వీటితో పాటుగా మీ రేషన్ కార్డు అయితే తప్పనిసరిగా ఉండాలి. తెల్ల రేషన్ కార్డు ఉన్నటువంటి వారే ఎలిజిబుల్ అవుతారు కాబట్టి తెల్ల రేషన్ కార్డు అనేది ఉండాలి. సో ముఖ్యంగా చాలా ఇంపార్టెంట్ సర్టిఫికెట్ ఏంటి అంటే సదరణం సర్టిఫికెట్. దివ్యాంగురాలు అని గుర్తించడానికి ఇచ్చేటటువంటి సర్టిఫికెటే సదరణం సర్టిఫికెట్. ఈ సర్టిఫికెట్లో కూడా మినిమం 50% కూడా చూసేటటువంటి అవకాశం అయితే ఉంటుంది. పర్సంటేజ్ అనేది కూడా మీకు ఉన్నట్టయితే మీరు ఖచ్చితంగా ఈ పథకానికి అప్లికేషన్ చేసుకోండి. పెళ్లి అయిన తర్వాత ఈ యొక్క సర్టిఫికెట్స్, ఈ యొక్క డాక్యుమెంట్స్ అన్నింటినీ మీ దగ్గరలోని మీ సేవా సెంటర్కి తీసుకువెళ్ళినట్టయితే ఈ పథకానికి ఆన్లైన్ అప్లికేషన్ అనేది చేసేటటువంటి అవకాశం ఉంటుంది. ఆ విధంగా చేసిన తర్వాత ఇచ్చేటటువంటి సెట్ని కూడా మీరు ఒక సెట్ని ఎంఆర్ఓ ఆఫీస్లో ఇవ్వండి, ఒక సెట్ని మీ దగ్గర భద్రపరచుకోండి. సో ఈ విధంగా చేసినట్టయితే మీకు 2 లక్షల రూపాయల ప్రోత్సాహకం, ఈ బహుమతి అనేది మీ ఖాతాలో జమ అయ్యేటటువంటి అవకాశం మీకైతే ఉంది. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో టాపిక్. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.